కరోనా కొత్త వేరియంట్ కారణంగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిలక్నగర్లోని ఫీవర్ ఆసుపత్రికి వెళ్లారు. కోవిడ్పై ఏర్పాట్లను పరిశీలించారు. కోవిడ్ వ్యాప్తిపై రాష్ట్రాల్లో అప్రమత్తం చేస్తామని, అవసరమైతే కోవిడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్త వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉంటుందని, ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారని వివరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అనేక రాష్ట్రాలలో కూడా ఆయా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నా కానీ బయట తిరుగుతున్నా కానీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళతో కలిసి ఉన్నట్లయితే, తిరిగినట్లయితే వాళ్ళకు సోకి వాళ్ళు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, హస్తవం ఉన్నటువంటి వాళ్ళు కానీ, క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, కిడ్నీ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ రకంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైతే ప్రమాదం లేదు, కానీ మరింత ప్రమాదం అయితే, మరింత కోవిడ్కి సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు ఇంకా పెరిగినట్లయితే అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. అంటే గతంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు, ఈసారి కూడా ఇంకా అన్ని రకాలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్ని